హాయ్ వెంకట్ గారు. హాయ్ వెంకన్న సార్. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ సార్ అండ్ వెల్కమ్ టు ఆధూరి గ్రూప్ ఐకానిక్ 2 ప్రాజెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు చూపించిన ఈ బ్రోచర్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్గా వచ్చి మిమ్మల్ని కలవడం అంటూ జరిగిందండి. మీ ఐకానిక్ దీని చుట్టూరు డెవలప్మెంట్స్ ఏమున్నాయో మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి? మాకైతే కొద్దిగా తెలీదు. తప్పకుండా సార్. ఐకానిక్ 2 ప్రాజెక్ట్ మనం కనెక్టివిటీ చూసుకుందామంటే ఫస్ట్ మనకి ఏదైతే నేషనల్ హైవే NH16 చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుంచే మన వెంచర్ కనెక్టివిటీ సార్. ఫస్ట్ కనెక్టివిటీ మనకి హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది మన వెంచర్. ఓకే. సో మనకి ఆనందపూర్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్లో మన వెంచర్ ఉందండి. సో నేషనల్ హైవే ద్వారా ఆనందపూర్ రావచ్చు. అలాగే సింహాచలం పెందుర్తి నుంచి ద్వారా కూడా మనం గండిగుండంకి వచ్చి గండిగుండం నుంచి మనకి రామవరం జంక్షన్కి మనం రీచ్ అవ్వచ్చు సార్. అది సెకండ్ కనెక్టివిటీ సార్. నెక్స్ట్ అలాగే కొత్త వలస నుంచి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక వెంచర్ రోడ్ ఉంది సార్. సో ఇలా మనకి త్రీ కనెక్టివిటీస్ ఉన్నాయి సార్ మన వెంచర్కి. అలాగే ఏదైతే తొర్లవాడ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అయ్యిందో తొర్లవాడ గూగుల్ డేటా సెంటర్ నుంచి మన వెంచర్ జస్ట్ 7 కిలోమీటర్స్ అండి. అలాగే ఈ తొర్లవాడ డేటా సెంటర్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ సార్. వన్స్ ఈ డేటా సెంటర్ వస్తే స్టార్ట్ అయిన తర్వాత ఐటీకి సంబంధించిన చాలా కంపెనీలు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ 50+ కంపెనీస్ మనకి ఈ సరౌండింగ్ మన వెంచర్ సరౌండింగ్లోనే మనకు వస్తాయి సార్. లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనకి క్రియేట్ అవుద్ది వెంచర్ చుట్టూ. ఓకే. ఈ ఆధురిలోనే ఎందుకు కొనాలండి? చాలా ఇవన్నీ ఉన్నాయి కదండి, సో మెనీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అవి మీది ఏంటి వాటితో పోలిస్తే ఆధురిలో కొనుక్కుంటే ఏంటంటే అడ్వాంటేజ్? సార్ ఆధురి గ్రూప్ మన ట్యాగ్లైన్ ఉంది సార్. ఏంటంటే అమ్మలాంటి నమ్మకం నాన్నలాంటి భరోసా. సో మనది ఏంటంటే హైదరాబాద్లో ట్రస్టెడ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ మనం 50+ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఆల్మోస్ట్ ఒక 10,000+ కస్టమర్స్కి మనం హ్యాపీ కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేసి వెంచర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేశాం సార్. ఓకే. సో మన మోడల్ అన్నది వైజాగ్ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, ఎక్కడన్నా సరే డెవలప్మెంట్స్ పరంగా కానీ రిజిస్ట్రేషన్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చెప్పింది చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం సార్. సో మమ్మల్ని ఏంటంటే నమ్మి హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. అదే మోడల్లో వైజాగ్ కూడా మనం రావడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్స్ మనం బ్రోచర్లో రాసామో ఆ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మనం డెవలప్ చేసి ఇస్తాం సార్. ఓకే. అంటే యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా మేము అనుకుంటున్నామండి, ఇన్వెస్ట్ చేద్దామని. మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసామంటే అనుకోండి మాకు ఎలా రిటర్న్స్ ఉంటాయో మీరు చెప్పగలరా? సార్ ఎక్కడన్నా సరే ఏ వెంచర్ అన్నా సరే స్టార్టింగ్ అన్నది ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ అవుతుందండి. ఓకే. తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ జోన్ ఫామ్ అయిన తర్వాత ఓకే రిటర్న్స్ అనేవి మొదలవుతాయి. ఓకే. సో మనం రామవరం వెంచర్ చూసుకుంటే రామవరం అనేది మనకి పెందుర్తి నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది సార్. ఆల్రెడీ పెందుర్తిలో చాలా మటుకు ఇప్పటికే ల్యాండ్ అన్నది దొరకట్లేదు కన్స్ట్రక్షన్కి. ఓకే. సో మనకి 2-3 ఇయర్స్లో మనకి హైవే దాటి రామవరం వైపు కన్స్ట్రక్షన్ జోన్ ఖచ్చితంగా ఫామ్ అవుద్ది. ఓకే. సో మనకి ల్యాండ్ అన్నది కూడా రామవరం, పెందుర్తి, సుజాత నగర్, సింహాచలంలో స్కేర్సిటీ ఉంది ల్యాండ్ ఇప్పటికే. ఓకే. సో ఒక 5 ఇయర్స్ మనకి వెయిట్ చేస్తే ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అయింది కాబట్టి వరకు ఓకే ఖచ్చితంగా రామవరం మనం 2030కి 2 టైమ్స్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేశారో మీరు 2 టైమ్స్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. 4 ఇయర్స్లో ఇద్ది అంటారు. ఖచ్చితంగా అవుతుంది సార్. ఓకే. రైట్ సార్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఐకానిక్ 2 ప్రాజెక్ట్ సార్. థ్యాంక్ యూ వెల్కమ్.